విశాఖలోని బీచ్ రోడ్ సింఫనీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. దేశంలోని అన్ని చేనేత క్లస్టర్ల నుండి వీవర్స్, ప్రొడ్యూసర్స్ కంపెనీలు, తయారీదారులు ఉత్పత్తి చేసే 100% సహజ ఫైబర్స్ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో వెంకటగిరి చీరలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 11 చేనేత ఉత్పత్తి రాష్ట్రాలకు చెందిన 54 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోలో ప్రముఖులు శ్రీనివాసరావు, వీరుమామ, అందాల పోటీల విజేతలు సాక్షి బజాజ్, లీలా జగన్, నిహారిక, రజని, శ్రీదేవి తలుక్కుమన్నారు. భర్త గారు వచ్చినప్పుడు వీళ్ళని పెట్టేసి ఆయనతో మాట్లాడేసి ఆ తర్వాత ఆయన తీసుకున్నాం. సార్ సరిపోతుంది అందరిని వీడియోతో Niharika Talagareddy, and I'm very happy to be called for the guest for the Indian Silk Expo, and I'm very happy to be part of this, supporting viewers. And it's just that ante manaki viewers to consumers, no mediators, and it is very pure silk, and I'm very happy to be here, and thank you so much. So Indian Silk Gallery Expo, Sri Y Srinivasarao garu డైరెక్టర్ ఆఫ్ సిల్క్ బోర్డ్గా పనిచేస్తున్నారు. ఆయనకి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా సిల్క్ అన్న, వీవర్స్ అన్న ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఆయన నాకు తెలిసి ఇండియాలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎక్స్పోస్ అన్నీ కూడా ఆయన నేతృత్వంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే మరి జరిగినాయి. అండ్ ఆయన ఓన్ కాన్సెప్ట్ ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్ ఆఫ్ వీవర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి పట్టు అలాగే హ్యాండ్లూమ్స్కి సంబంధించి ద మోస్ట్ ఆథెంటిక్ అండ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సిల్క్ని రకరకాల స్టైల్స్లో, అంటే శారీస్ కావచ్చు, ఫ్రాక్స్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, ఇలా మహిళలకి సంబంధించి ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో 22 నుంచి 29 వరకు విశాఖపట్నంలోని ద బేవ్యూ హోటల్ సింఫనీ హాల్లో మరి ఈ ఇయర్ చేపడుతున్నారు. దీనికి గెస్ట్గా మన తెలుగు అమ్మాయి విన్నర్, అలాగే సినిమాల్లో కూడా చేస్తూ ఉన్నారు లీలా జగన్ గారు, అలాగే మిస్ ప్రీటీన్గా విన్నటువంటి నిహారిక గారు, అలాగే మన మిస్సెస్ వైజాగ్ సాక్షి బజాజ్ గారు, ప్రొఫెసర్ అండ్ అలాగే వాట్ నాట్, షీఈ్ అ మల్టీ టాలెంటెడ్ ఇన్ మెనీ బ్యూటీ పేజెంట్ షోస్ పైడ్ రజనీ గారు, అలాగే ఎన్నో బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయినటువంటి శ్రీదేవి గారు, ఇక వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, ఆమె పెయింటింగ్స్కి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్టిస్ట్ సంధ్యా చౌదరి గారు. వీళ్ళందరూ వచ్చి ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఎంపీ భరత్ గారి బ్లెస్సింగ్స్తో ఈ వండర్ఫుల్ ఎక్స్పోని అయితే కనుక విశాఖపట్నంలో అందరూ కూడా వచ్చి చూసి నిజంగా సిల్క్ ఒక ఫ్యాబ్లెస్ అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మాకు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోకి మా వీరు మామాస్ బ్రాండ్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరు మామ. థ్యాంక్ యూ. మా ఎప్పుడైనా వచ్చేస్తాం. All the best Indian Silk. 3 to 1 అంటాను. ఆల్ ద బెస్ట్ టు ఇండియన్ సిల్క్ గ్యాలరీ. గురించి అసలు ఏమీ తెలీదు. బట్ ఆహ్వానించిన తర్వాత సెంట్రల్ సిల్క్ బోర్డ్ గురించి ఇక్కడికి వచ్చి అన్నీ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. లొకేషన్ మంగళగిరిలో, అక్కడ ఒక హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని అక్కడ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఇవాళ ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడే పోచంపల్లి చూసాం, గద్వాల నుంచి చూసాం, రాజస్థాన్ కోటా నుంచి, కోల్కతా నుంచి, ఆల్ స్టేట్స్. ఇక్కడ నా ముందు జార్ఖండ్, అక్కడ ముందు ఛత్తీస్గఢ్, వారణాసి, కోల్కతా. సో ఇన్ని ప్రాంతాల నుంచి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, హ్యాండ్లూమ్ వర్కర్సు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది చేయరు కాబట్టి ఇక్కడ కస్టమర్స్ దానికోసం ఎదురు చూస్తారు.
సో మీ మీడియా ద్వారా కోరేది ఏంటంటే ఇది కొంచెం అవేర్నెస్ మీరు బాగా స్ప్రెడ్ చేస్తే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూసి ట్రై చేసి తప్పకుండా కొనాలి అండ్ ఈ వృత్తిని కూడా ప్రోత్సహించాలనేది మా కోరిక. ఈ మెషిన్ పవర్లూమ్స్ వచ్చేసిన తర్వాత హ్యాండ్లూమ్ వర్కర్స్కి చాలా ఇబ్బందిగా తయారైపోయింది. కానీ వీటిలో ఉన్న బ్యూటీ ఆ పవర్లూమ్స్లో మెటీరియల్లో అవనివ్వండి లేకపోతే డిజైన్లో అవనివ్వండి అవి దొరకవు. అండ్ మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా ఈ హ్యాండ్లూమ్స్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా మన కల్చర్లో ఉంది. సో ఐ విష్ దిస్ ఎక్స్పో ఆల్ ది బెస్ట్. 29వ తారీఖు దాకా చేస్తున్నారు. ఇక్కడ మహిళలు ఏదో బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ హ్యాండ్లూమ్స్ అంతా వేసుకుని బాగా మార్కెట్ చేయాలని కోరుతున్నాను. మీ అందరూ అందంగా ఉన్నారు చూడడానికి, మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది కొంటారు. సో డెఫినెట్లీ అండి మనకి చాలా కల్చర్ ఉంది, కానీ అనేక కారణాల వల్ల మార్కెటింగ్ లేకపోవడం వల్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల మన ప్రోడక్ట్స్ అలా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అది దాని కల్చర్ ఏంటో కూడా తెలియదు, కానీ దాని గురించి గొప్ప కథలుగా చెప్పుకుని అది $1000 కూడా అమ్మే సందర్భాలు చాలా చూశాను నేను. కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే ప్రోడక్ట్ బాగుంటుంది కానీ మన మార్కెటింగ్ చేసుకోవడం మనకు రాదు. దానివల్ల మన ఒరిజినల్ వర్కర్స్ వాళ్ళ వృత్తిని వదిలేసి ఇంకేదో వృత్తులకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ మనకున్న నాగరికత కల్చర్ కాపాడుకోవాలంటే ఇట్లాంటి ఒరిజినల్ వర్కర్స్ని ఇప్పుడు ఇందాక ఒకరికి వెళ్ళి చూస్తే 18 డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళ తాతగారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది అని పోచంపల్లి ఆ సారీస్ చేస్తారు. అంటే గొప్ప గొప్ప కళాకారులను మనం అనుకోవచ్చు. వీళ్ళందరినీ మనం ప్రోత్సహించి మన కల్చర్ని కాపాడుకోవాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. विषय